నీ దగ్గర మాత్రం బొద్దుగా ఉండేసరికి ఆ కళ అసలు వేరే. నాలాంటి వాడికే కొంచెం చూడాలి, సినిమా చూసిన తర్వాత తట్టుకోగలమో లేదో. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ కాంప్లిమెంట్ లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటాను. లవ్ యూ సార్. నేను చూసే కొన్ని డికేట్స్ అయిపోయింది ఇది ఫొటోస్ చూసి. గుడ్, థ్యాంక్ యూ. బట్ యాజ్ అ యాక్టర్ ఐ నో సార్, అంతమంది ముందు ఒక గెటప్ వేసుకొని బయటికి రావాలంటే డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ అనుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్. చిరంజీవి గారు, ఒక క్వశ్చన్ అండి. ఆ రోజు మీరు ఆ గెటప్ వేసినప్పుడు మీ అమ్మగారి రియాక్షన్, మీ ఆవిడ గారి రియాక్షన్ ఏమైనా గుర్తున్నాయా? వాళ్ళని చూడలేకపోయారు, అసలు కనపడదు, మరి మీసాలు పెంచుదాకా మా ముందుకు రాకండి అన్నారు. కానీ విశ్వకి వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. విశ్వ మా వాళ్ళు చీరలు కట్టుకొని మ్యాచింగ్ చీరలు కట్టుకొని సెట్కి వచ్చారు సార్ ఫోటో దిగుదామని. మళ్ళీ ఎప్పుడు కట్టుకుంటున్నాం అని. ఆ టైంలో షూటింగ్ టైంలో అప్పుడు ఎప్పుడు మీసాలు తీయలేదు. జంజాల గారు మీసాలు తీయాలి అని అన్నప్పుడు ఒకటే కండిషన్, ఒక 60-70 మంది పనిచేస్తున్నారు యూనిట్లో, అందరూ తీస్తేనే ఆఖరి తీసేవాడు నేను అవుతానని అందరితో తీయించాను మీసాలు. నేను ఒక్కడైనా ఆ రకంగా ఉండాల్సిన అందరూ ఉండాలి సెట్లో, అందరు తీశారు. స్టిల్ కూడా ఎక్కడ ఉండాలి సార్. ఈ ఐడియా నాకు వచ్చి అదిరిపోయేది సార్. అసలు అందరి చేత చీరలు కట్టించేవాడు. ఫస్ట్ మీ డైరెక్టర్ రామ్ నారాయణ గారితో మీసాలు తీయించారు అందరికి. అసలు నాకు ఈ ఐడియానే తట్టలేదు అసలు. అదే అంటే ఆ రోజుల్లోనే చిరంజీవి గారు కంఫర్ట్ ఉంటుంది తెలుసా, అందరికి తీసేస్తే నాకేముంది అనుకుంటుంటుంది అసలు. ఏం పర్వాలేదు విశ్వక్, ఈ రోజు మీరు ఇది మాట్లాడారు కదా, రేపటికల్లా మేము రెడీ అయిపోతుంది చూడండి. మీ మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ కూడా మీసాలు గడ్డలు తీసేసి మా వాళ్ళు ఫోటోలు రెడీ చేసి పెట్టేస్తారు. ఎందుకు మీ ఫ్యాన్స్ అంతా చీరలు కట్టి వెళ్ళమని థియేటర్కి వదలద్దు ఐడియా.